శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఒకే పానవట్టం పైన శివలింగం యమలింగం ఉండే ఆలయం. ఇక్కడ గోదావరి, సరస్వతి, ప్రాణహిత నదులు కలుస్తాయి. దీన్నే త్రివేణి సంగమం అంటారు. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన ఇక్కడ చాలా శిల్పాలు కూడా ఉన్నాయి. లింగమయ్య నీవే నాకు తోచినావుగా. వెల్కమ్ బ్యాక్ టు మీ వినరావు యూట్యూబ్ ఛానల్. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ మండలం, కాళేశ్వరం అనే విలేజ్ లో అయితే ఉంటది మామ. నేను వరంగల్ నుంచి కాళేశ్వరంకి అయితే స్టార్ట్ అవుతున్నామా. వరంగల్ నుంచి కాళేశ్వరంకి అయితే 120 కిలోమీటర్స్ అయితే ఉంది. మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి కాళేశ్వరంకి వస్తే 270 కిలోమీటర్స్ అయితే ఉంటది మామ. మనం భూపాలపల్లి దాటినాక మనకు చుట్టూ ఫారెస్టే ఉంటది మామ. ఎక్కువ మనం ఈ ఫారెస్ట్ లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మనం ఇలా ఫారెస్ట్ లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంటే మనకైతే కాళేశ్వరం విలేజ్ అయితే వస్తుంది మామ. ఒకవేళ మీరు కనుక కాళేశ్వరంకి ఇట్లా వస్తే ఫస్ట్ మీరు ఈ ఆది ముక్తేశ్వర స్వామివారి ఆలయంకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇప్పుడున్న మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇదే ఇక్కడ ఫస్ట్ ఆలయం అన్నట్టు. ఈ ఆలయమే ఫస్ట్ వెలుగులోకి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇప్పుడున్న మెయిన్ ఆలయంకి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ మెయిన్ ఆలయం కాడికి వెళ్ళి ఆ మెయిన్ ఆలయం గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాము. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము రండి. ఫైనల్ గా మనమైతే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వచ్చినాం అమ్మ. ఇప్పుడు మనకు కనిపిస్తున్న శివలింగం పక్కన అంటే మెయిన్ గోపురం అయితే ఉంటది. ఇలా గుడి చుట్టూ 4 గోపురాలు అయితే ఉంటాయి మామ. ఇప్పుడు మనం ఈ గోపురం నుంచే మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటది. ఇప్పుడు మనమైతే గుడి లోపలికి వెళ్తూ ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందామమ్మా. అయితే ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శతకం 1140లో కాకతీయుల రాజుల కాలంలో ప్రముఖుడైన 2వ ప్రోలరాజు కాళేశ్వర ప్రాంతాన్ని పరిపాలించినట్టు చరిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి మామ. అయితే ఈ ఆలయాన్ని కాకతీయ రుద్రదేవుని కాలంలో కట్టించారంట. అట్లనే ఈ రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరరావు గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారంట. అయితే క్రీస్తు శతకం 1171 సంవత్సరంలో నుగునూరు శాసనం ప్రకారం ఈ ఆలయంలో కాకతీయ రుద్రదేవుడు రుద్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్టు ఉంది మామ. సాధారణంగా గర్భగుడులు ఎన్ని శివలింగాలు ఉంటాయి? ఒకటే కదా మామ. కానీ కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడులు పూజలు అందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తీశ్వరునిది శివుడు అని అంటారు, మరొకటేమో కాళేశ్వరునిది యముడు అని అంటారు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా మన భారతదేశంలో ఎక్కడ కనిపించదేమో. మనకి స్టార్టింగ్ లోనే మనం స్వామివారి దర్శనంకి వెళ్లే దారిలో యమకోణం అనేది వస్తుందేమో. ఈ యమకోణం కింది నుంచి మనం ఇలా వెళ్ళి పక్కపొంటి ఉన్న గండ దీపానికి మనం మొక్కుకుంటే మనకు ఎలాంటి పాపాలైనా ఎలాంటి యమగండాలైనా తొలగిపోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా నమ్ముతారు. ఒకవేళ మీరు కూడా వస్తే ఈ యమకోణం నుంచి కింద నుంచి వచ్చి ఈ పక్కపొంటి ఉన్న గండ దీపాన్ని అయితే మొక్కుకోండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నట్టయితే గర్భగుడిలో 2 శివలింగాలు అయితే ఉంటాయమ్మ. అదే ఈ దేవాలయం ప్రత్యేకత. అయితే ఒకప్పుడు యమధర్మరాజుకి నరులు రావడం కనిపించడం లేదంట. కారణం ఏది అంటే కాళేశ్వరంలో ఉన్న జనులంతా ముక్తేశ్వర స్వామికి పూజలు చేసి సర్వ పాపాలన్నీ పోగొట్టుకొని స్వర్గలోకానికి పోతున్నారని తెలిసింది అంట. దానితో యమధర్మరాజు శివుని కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి పక్కనే పెట్టుకున్నారు అని చెప్తున్నారు. దానితో మనకి ఒకటే పానవట్టంపై 2 శివలింగాలు కనిపిస్తున్నాయి. అట్లనే ఒక శివలింగం మీద 2 నాపిక రంధ్రాలు కనిపిస్తున్నాయి. ఇందులో అభిషేకించిన నీరు కనిపించదు. అయితే ఈ నీరంతా ఆలయంకి దగ్గరలో ఉండే త్రివేణి సంగంలో కలుస్తుందని పురాణంలో అయితే ఉంది మామ. ఇక్కడ గర్భగుడిలో 4 వైపు 4 ద్వారాలు కనిపిస్తాయి. అట్లనే 4 నంది విగ్రహాలు కూడా కనిపిస్తాయి మామ. ఇక్కడ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామితో పాటు చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి మామ. ఇక్కడ గర్భగుడిలో దర్శించుకున్న తర్వాత రైట్ సైడ్ చాలా ఉపాలయాలు కూడా కనిపిస్తాయి మామ. మనం చూసినట్టయితే మనం స్వామివారి దర్శనం అయ్యాక మనకు రైట్ సైడ్ లోనే నిత్య శివ కళ్యాణ మండపం అయితే ఉంటుందమ్మా. ఈ నిత్య శివ కళ్యాణ మండపం పక్క పొంటే అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. శ్రీ పార్వతమ్మ వారి ఆలయం అయితే ఉంటుందమ్మా. ఇప్పుడు మనం చూసినట్టయితే శ్రీ పార్వతి అమ్మవారి ఆలయం. అలాగే మనం గమనించినట్టయితే ఆలయం చుట్టూ చాలా అంటే చాలా విగ్రహాలు కూడా ఉంటాయమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా విగ్రహాలు, ఇలాంటి విగ్రహాలు ఈ గుడి చుట్టూ అయితే ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూడండి. అలా మనం ఇక్కడ చూసినట్టయితే శ్రీ కాలభైరవుని విగ్రహం కూడా ఉంది. అలా ఇలాంటి విగ్రహాలు గుడి చుట్టూ చాలానే ఉన్నాయి మామ. ఒకసారి చూడండి. ఇక్కడ కాలసర్ప దోష నివారణ పూజలు కూడా చేస్తున్నారు మామ.
ఇంకా ఇక్కడ శని పూజలు కూడా చాలా ఫేమస్ అంట. దీని పక్కనే నవగ్రహ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా నవగ్రహ పూజలు చేస్తారు అంట. నవగ్రహాలు పూజలు కూడా చాలా ఫేమస్ మామ ఇక్కడ. ఆలయంలో ఇలాంటి ఉపాలయాలతో పాటు ఇలాంటి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ విగ్రహాలు వచ్చేసి మనం దర్శనంకి వెళ్ళే టైంలో ఎడమ సైడ్లో అయితే ఇలాంటి విగ్రహాలు గుడి చుట్టూ అయితే ఉంటాయి మామ. ఒకసారి మీరు కూడా చూడండి. విగ్రహాలతో పాటు మనకు గణపతి ఆలయం కూడా ఉంటుంది అమ్మ. ఈ ఆలయం నుంచి మనం కొంచెం బయటికి వచ్చాక మనకు బయట కూడా ఈ మందిరంలో కూడా ఒక ఆలయం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ ఆలయం వచ్చేసి క్లోజ్ అయి ఉంది. మీరు వచ్చినప్పుడు అయితే ఆలయం అయితే దర్శనం చేసుకోండి. గుడి లోపల అయితే ఇలాంటి చెట్లు అయితే చాలానే ఉంటాయి అమ్మ. గుడి లోపల చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మనం సరస్వతి అమ్మవారి ఆలయం అయితే బయట ఉంటుంది. ఆలయంకి వెళ్ళే దారిలో అయితే మనకు ఇలాంటి చెట్లు కూడా కనబడతాయి. ఈ చెట్ల చుట్టూ అయితే ప్రదర్శనలు చేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అని అంటున్నారు ఇక్కడ. అంతేకాక మనం బయటికి వచ్చాక మనకైతే శివుని స్టాచ్యూ అయితే కనిపిస్తుందమ్మా. ఒకసారి మీరు చూడండి. ఈ శివుని స్టాచ్యూ దగ్గర చాలా మంది అయితే ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇక్కడి నుంచి మనం కొంచెం దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్తూనైతే మనకైతే శ్రీ మహా సరస్వతి దేవి ఆలయం అయితే వస్తుందమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా శ్రీ మహాదేవి సరస్వతి ఆలయము. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకైతే కొంచెం దూరం ఇక్కడికి ముందుకు వచ్చినట్టు అయితే మనకు గుడి చుట్టూ చాలా రకరకాల శిల్పాలు అయితే ఉంటాయమ్మా. ఇవి ఎప్పటియో శిల్పాలు అయితే పక్క పెట్టి అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మనం అయితే గోదావరి దగ్గర అయితే వెళ్దాము. అంటే త్రివేణి సంఘం. ఇక్కడ నుంచి అయితే ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసి కాళేశ్వరంలో ఉన్న గోదావరి దగ్గర అయితే ఉన్నామమ్మ. ఎందుకంటే 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అయితే సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి. అది సరస్వతి పుష్కరాలు వచ్చేసి 12 సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి. మనకు 2013లో వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు అయితే వస్తున్నాయి మామ. ఇప్పుడు ఆ పుష్కరాల కోసం ఏర్పాట్లు అయితే ఇక్కడ చాలా సిద్ధం అయితే చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మాతో పాటు నీకు కూడా చూపిస్తాను ఈ త్రివేణి సంఘం ఇప్పుడు ఎలా ఉందో. చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మన అవసరం అయితే మళ్ళీ ఒకసారి 15వ తారీఖు వచ్చి మళ్ళీ వీడియో కూడా చేద్దాం. కాకపోతే ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అమ్మ. ఎందుకంటే సరస్వతి పుష్కరాలు అయితే వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి 26వ తారీఖు సరస్వతి పుష్కరాలు అయితే వస్తున్నాయి. అందుకోసం అయితే ఇక్కడ చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే ఈ త్రివేణి సంఘం గురించి అయితే తెలుసుకుందామమ్మ. అసలు ఈ త్రివేణి సంఘంలో ఏ నదులు కలుస్తాయి అంటే గోదావరి నది, ప్రాణహిత నది, సరస్వతి నది అయితే కలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది పిండ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఈ పిండ కార్యక్రమాలతో పాటు ఎవరైనా ఈ ఆలయంకి వచ్చినప్పుడు ఈ నది కాడికి వచ్చి ఇలా స్నానాలు చేసి ఇక్కడ ఉన్న నీళ్ళు అయితే వాళ్ళ ఇంటికి అయితే పట్టుకుని పోతారు అమ్మ. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇక్కడనైతే గంగా స్నానం అయితే చేస్తారు అమ్మ. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ గంగా స్నానం చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఒకవేళ మీరు కనుక బోటింగ్ కూడా చేయాలనుకుంటే ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ నెల మే 15 నుంచి 26వ తారీఖు సరస్వతి పుష్కరాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక సరస్వతి పుష్కరాల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.